దుర్గాపురంలో పూట గడిస్తే పూట గడవని పేదవారికి బీసీలకి పక్షవాతం వచ్చి ఒక కాలు ఒక చెయ్య మూతి వంకర పోయి మాట రాకుండా నోరు మూగపోయిన వాళ్ళకి 5,000 పెన్షన్ ఇవ్వటంలేంది అబ్బయ్య. ఏ నీ బాబు మేనమామ కొడుక్కి కాళ్ళు కళ్ళు చేతులు ముక్కు చెవులు అన్ని బాగుంటే అన్నాదమ్ములిద్దరికి 5,000 కాడికి పెన్షన్ ఎవడబ్బా సుద్దరిస్తున్నావు అబ్బయ్య అని అడుగుతున్నా. వాడి పేరు కృష్ణయ్య, ఒకరి పేరు కనకయ్య. మొన్న ఈ మధ్యనే కనకయ్య అనేవాడు కాలం చేశాడు, వాడు కారుపోలేవాడు. ఈ కృష్ణుడు అనేవాడు బతికే ఉన్నాడు. వాడికి కాళ్ళున్నాయి, కళ్ళున్నాయి, చెవులున్నాయి, ముక్కు ఉంది, అవయవాలు అన్నీ ఉన్నాయి. మోటార్ సైకిల్ వేసి తిరుగుతున్నాడు, వయసు పైబడలేదు. వాడికి 5,000 ఇస్తున్నావు వికలాంగ పెన్షన్. ఈనాడు కోటేశ్వర దుర్గాపురంలో కాళ్ళు చేతులు పడిపోయి నడవలేక ఏడుస్తున్నటువంటి వారికి ఎందుకు ఇవ్వలేకపోయావు అబ్బయ్యా అని అడుగుతున్నా. నీకు నీతుందా అని అడుగుతున్నా. ఇది న్యాయమా అని అడుగుతున్నా. నీ బంధువుకేమో 5,000 ఇస్తావు, పేదవాడికి కడాన బీసీకి 3,000 ఇస్తాకి 3,000కి ఏడుస్తున్నావు. ఇదేనా? నీకు నిజంగా అంత దమ్ముంటే నువ్వు చెప్పుకో ఏ సెంటర్ వస్తావు. చర్చకి మీ దుగ్గిరాల సెంటర్ లో అయినా సరే గతంలో దుగ్గిరాలలో నువ్వు ఎక్కువ పెన్షన్లు ఇచ్చావు, ఈ అబ్బాయి చంద్ర వచ్చాక ఎక్కువ పెన్షన్లు ఇచ్చారు, తెలుసుకుందాం రా అని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను. నువ్వు టైం చెప్పు, డేట్ చెప్పు. అంబేద్కర్ గారి స్టాట్యూ, రాజశేఖర రెడ్డి గారి స్టాట్యూ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని నీకు సమాధానం చెప్తానని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేగాని చేతగాని గ్రంథంలో దద్దమ్మలాగా గత ప్రభుత్వాల్లో ఈ నియోజకవర్గానికి వెనక్కి నెట్టి ఈరోజు మాయ మాటలు చెప్పడానికి మళ్లీ వస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు దమ్ము ఉంటే, నీవు ఏం అభివృద్ధి చేసావో, ఏ సంక్షేమం చేసావో పెంచి కొట్టకుండా ముందు మాట్లాడి ప్రజలకు నిజాలు చెప్పడం నేర్చుకోవాలని చెప్పి మొదటిసారి అతను హెచ్చరిస్తూ, అబద్దాలు చెప్పి ప్రజల దగ్గరికి వెళ్లి మాయ మాటలు చెప్పి నువ్వు మభ్య పెడతానికి ఇదేం గతంలో దెందులూరు కాదు. నువ్వు చెప్పే మాయ మాటలు విని ఇక్కడ భయపడిపోవటానికి, అదిరిపోవటానికి ఎవడూ లేడు. మేము గట్టిగా తలుచుకుంటే నువ్వే ఈ రోజు గ్రామాల నుంచి పారిపోయే పరిస్థితి ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలని మరొకసారి హెచ్చరిస్తూ 24లో కొటారి దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించడానికి సిద్ధంగా ఉన్నాననే విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై జగన్.